విషయంలో పెట్టాడు పార్ట్ 2 ఉందా లేదా అనేటువంటిది. మట్కా సినిమా అయితే చూశాను. సినిమా అయితే నాకు నచ్చింది. వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ అంటే మట్కా సినిమా అయితే స్టోరీ వైజ్ పరంగా చూసుకుంటే కనుక సిమిలర్ టు కేజీఎఫ్ అండ్ పుష్పలా ఉంటుంది. అది ఇల్లీగల్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, స్మగ్లింగ్ బిజినెస్, ఇది మట్కా బెట్టింగ్ బిజినెస్. సో గవర్నమెంట్కి తెలియకుండా బిజినెస్ చేసే ఏవైతే ఉంటాయో ఇల్లీగల్గా ఎదిగే క్యారెక్టరైజేషన్లు ఉంటాయో సేమ్ అటువంటి క్యారెక్టరైజేషనే. వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఏంటంటే మన గత సినిమాలతో పోల్చుకునే గని కానీ, గాంధీధర్ అర్జున కానీ, ఆపరేషన్ వాలంటీర్తో వరుణ్ తేజ్ మార్కెట్ డెల్ అయింది, ఒక మంచి హిట్ పడట్లా. సో వాటితో పోల్చుకుంటే మట్కా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చే మనకి ఏంటంటే నెక్స్ట్ సినిమా అయితే ప్యూర్ ప్రెడిక్టబుల్, కొత్తగా ఉంటే ఉండదు, బట్ ఎంజాయ్ చేస్తాం, బోర్ కొట్టదు ఎక్కడ. మనకి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ, ఒక లవ్ ట్రాక్ కానీ, వాడు ఎదిగే డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ హైతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో డెల్ అయిపోతుంది సినిమా. ఆ డెల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే డెల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అయితే. రజనీ తాళూరు గారు నిర్మించిన ఎస్ఆర్టీ అండ్ వైరా సంయుక్త నిర్మాణంలో నిర్మించిన చిత్రం 1980 బ్యాక్ డ్రాప్లో వరుణ్ తేజ్ అన్న డిఫరెంట్ గెటప్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారండి. నేను సినిమా వర్క్ చేశాను, యాక్ట్ చేశాను, చాలా బాగుంది. విశాఖపట్నం, కాకినాడ అన్ని చోట్ల చేసామండి, అలాగే బాంబేలో కూడా చేసిన సినిమా. 1980 బ్యాక్ డ్రాప్లో వైజాగ్ నేపథ్యంలో సినిమా చాలా బాగుంది. ఆ వరుణ్ తేజ్ అన్న గెటప్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా కొత్త లుక్గా ఉన్నాడు. ఇంతకుముందు చేయని చూడని విధంగా కథాంశంతో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా కుదిరినాయండి. సినిమా చాలా ఎక్సలెంట్. జనవరి 14కి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. వైరా ఎంటర్టైన్మెంట్కి ద్వితీయ ప్రయత్నంగా వరుణ్ తేజ్ అన్నకి మంచి పేరు, మెగా ఫ్యాన్స్ అందరికీ పండగ విందు భోజనంలో ఉందండి సినిమా. కరుణ్ కుమార్ గారి డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉందండి. డైరెక్టర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా బాగా చూపించారు. సినిమా బాగా తీశారు, ఎక్కడ అన్కాంప్రమైజ్ కాకుండా సినిమా భారీ ఖర్చు నిర్మాణ విలువలతో జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ కుదిరినాయండి. సినిమా అందరూ థియేటర్లో చూడండి. నేను సజెషన్ చేయండి, ఇక్కడ కూడా చూసి వచ్చాను, 2 చోట్ల చూశానండి. చాలా బాగుంది సినిమా, ఫుల్ ఎంజాయ్ చేయండి. వరుణ్ తేజ్ గారి అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ సినిమా విందు భోజనం లాంటి సినిమా అండి. నేను ఈ మధ్యకాలం